ఆపదముక్కులవాడ అనాథరక్షక వెంకటరమణ గోవింద గోవింద. ఆపదముక్కులవాడ అనాథ రక్షక వెంకటరమణ గోవింద గోవింద. స్వామి, నన్ను ఈ మిడిల్ క్లాసులో ఎందుకు పుట్టించావు స్వామి? ఎందుకు పుట్టించావు? నువ్వేమో ఇద్దరు భార్యలతో సుఖ సంతోషాలతో ఉన్నావు. నేనేమో తెలియక పెళ్లి చేసుకున్నాను. కానీ ఈ 25 సంవత్సరాల నుండి ప్రతిరోజు నరకాన్ని అనుభవిస్తున్నాను. ఈ మిడిల్ క్లాస్లో నరకాన్ని అనుభవిస్తున్నాను. నీకు తెలియదు స్వామి, ఒక్క భార్యతో ఇంత నరకాన్ని నేను అనుభవిస్తున్నాను. ఏం చేయమంటావు? ఒకవైపు అప్పుల బాధలు నన్ను అర్ధరాత్రులు నిద్ర లేకుండా చేస్తున్నాయి. మరొక వైపు తీసుకున్న వడ్డీలు తీర్చలేక వడ్డీ కాసులవాడ గోవింద గోవింద. నేను వడ్డీలకు వడ్డీలు చెల్లించి ఇలా బ్రతుకు జీవనాన్ని నడపడానికి కూడా ధైర్యం చేయలేక చివరకు చచ్చిపోదామని అనుకుంటున్నాను. కానీ స్వామి, నాకు బాధ్యత ఉంది. నా కూతురు పెళ్ళి చెయ్యాలి. నా కూతురు పెళ్ళి చేశాక నేను ఏమైపోయినా పర్వాలేదు. అందుకే ఒక బాధ్యత కోసం నేను ప్రాణాలతో బతికున్నాను. వెంకటేశ్వర, ప్రాణాలతో బతికున్నాను. స్వామి, నాకు నువ్వే దిక్కు. నా సమస్యలన్నిటికీ పరిష్కారం నువ్వే చూపించాలి. స్వామి వెంకటేశ్వర, నువ్వే చూపించాలి. ప్రియా, ఇలా రామ్మ. నీకు పెళ్లి సంబంధం నేను చూశాను. అబ్బాయి చాలా మంచివాడు, గుణవంతుడు కూడా. బ్యాంక్ మేనేజర్ జాబ్ చేస్తున్నాడు. నువ్వు ఈ సంబంధం ఖచ్చితంగా ఒప్పుకొని తీరాల్సిందే. ఎందుకంటే అబ్బాయి తండ్రి నా క్లోజ్ ఫ్రెండ్. అర్థమయ్యిందా? ఇది నే పరువు ప్రతిష్టలకు కూడా సంబంధించింది. నేను మాటిచ్చాను, నువ్వు కాదనవన్న నమ్మకంతో. అర్థమైందా తల్లి? నా మాట వింటావు కదా? మరొక మాట, నువ్వు ఎవరినైనా ప్రేమించి ఉంటే చెప్పమ్మా, చెప్పు. నిస్సందేహంగా చెప్పు. మళ్ళీ సంబంధం కుదిర్చాక మళ్ళీ నేను ఎవరినైనా ప్రేమించానని మాత్రం చెప్పొద్దు. పరువు ప్రతిష్టలే ఈ తండ్రికి ముఖ్యమమ్మా, ముఖ్యం. అందుకోసం నువ్వు కాదనమన్న నమ్మకంతో నేను ఒప్పుకుంటున్నాను. అర్థమయ్యిందా? నీ జీవితం 3 పువ్వులు 6 కాయలుగా నిత్యం విలసిల్లుతుంది. అబ్బాయి చాలా మంచివాడు. క్యారెక్టర్లో ఎంక్వైరీ చేశాను. క్యారెక్టర్లో శ్రీరామచంద్రుని టైపు. అర్థమైంది కదా? ఇక నేను వెళ్ళి అదే సంబంధాన్ని ఖాయం చేసుకొని వస్తాను తల్లి. ఖాయం చేసుకొని వస్తానమ్మా, వస్తాను. ఒరేయ్ ప్రసాద్, ఏం మాట్లాడుతున్నావురా? ముహూర్తాలు కూడా పెట్టేసుకున్నాం, కానీ నువ్వింత డబ్బు పిచ్చి ఓడివని నాకు ఇప్పుడే తెలిసింది. నువ్వు నా క్లోజ్ ఫ్రెండ్ అని, నీ ఏకైక కొడుకు నా అల్లుడవుతాడని నేను ఎంతో సంతోషించాను కదరా. నీకు ఇదేం పిచ్చిరా? 25 లక్షలు నా పిఎఫ్ డబ్బులు నీకు కట్నంగా ఇచ్చాను కదరా. మళ్ళీ ఇప్పుడు ₹1,00,00,000 నా ఇంటిపై నీ కన్ను పడింది. అయితే ₹1,00,00,000 ఇల్లు నీ పేరు పైన రిజిస్ట్రేషన్ చేయాలా? ఏంటిరా
ఇలా మాట్లాడుతున్నావు? నేను కల్లో కూడా అనుకోలేదు నువ్వు ఇలా చెప్తావని. ఇప్పుడు నువ్వు కాదంటే నా కూతురు ఏమైపోతుందిరా? పోనీలేరా, పోనీలే. విధవ ఇల్లు, ₹1,00,00,000 పోతే పోనీ. రేపు నేను రిజిస్ట్రేషన్ ఆఫీస్కు వస్తానురా, వస్తాను. వచ్చి నా ఇంటిని నీ పేరుపై రిజిస్ట్రేషన్ నేను చేస్తానురా, చేస్తాను. కేవలం నా కూతురి కోసం చేస్తానురా, చేస్తాను. కానీ ఒక్క మాటరా, నాకు మాట ఇవ్వాలి, మాట ఇవ్వాలి. ఈ విషయం నా కూతురికి ఎప్పుడూ చెప్పకూడదు. నా కూతురికి తెలిస్తే నా కూతురు ఈ పెళ్ళి ఒప్పుకోదురా, ఈ పెళ్ళికి ఒప్పుకోదు. అందుకోసం కనీసం ఈ ఒక్క మాట ఇవ్వు నాకు, నా కూతురికి చెప్పనని. అర్థమయ్యిందా? రేపు నీవు 11 గంటలకు రిజిస్ట్రేషన్ ఆఫీస్కు రా. వచ్చేస్తే నేను కూడా వచ్చేస్తాను. నీ పేరు పైన ఇల్లు రిజిస్ట్రేషన్ నేను చేస్తాను. నా భార్యకు కూడా చెప్పను. ఏంటోయ్ శ్రీమతి గారు, పెళ్ళి కల నీ మొహంలో ఉట్టి పడుతుంది. అవతల ముహూర్తానికి సమయం అవుతుంది. పూజారి గారు అమ్మాయిని తీసుకొని రమ్మంటున్నాడు. ఇంకా అమ్మాయి రెడీ అవ్వలా? వెళ్ళు. ఏంటి, అమ్మాయి కనిపించడం లేదా? ఎక్కడికి వెళ్ళింది? ఆగు, నేను చూసి వస్తానుండు. అమ్మాయి ఎందుకు కనిపించడం లేదు? ప్రియా, ప్రియా, అరే తలుపులు తీసే ఉన్నాయి. ఎక్కడుంది ప్రియా? అరే ఎక్కడుంది? అంతా వెతుకుతున్నాను. అరే ఇక్కడ చీటీ రాసి పెట్టి ఉంది. ఏమై ఉంటుందబ్బా ఈ చీటీ? ప్రియమైన నాన్నగారికి, నేను ఆ రోజు నీ భయానికి ప్రేమించాను అని చెప్పలేకపోయాను. కానీ ఇప్పుడు కూడా నేను చెప్పలేకపోతే ఇక జీవితాంతం నేను నరకాన్ని అనుభవిస్తూ నచ్చని వాడితో పెళ్ళి చేసుకొని నేను ఉండలేను. మీరు నన్ను క్షమించాలి. నేను లేచిపోతున్నాను. చెయ్ పాపిష్టిదానా, ఎంత పని చేశావే, ఎంత పని చేశావు. ఇప్పుడు నేను పెళ్లి పందిట్లో నా ముఖాన్ని ఎలా చూపించగలను అనుకున్నావు? ఇంతటి అప్రతిష్ట పని చేస్తావా? ఆ రోజు నీకు బ్రతిమాలి చెప్పాను. ఎంతగా బ్రతిమాలాను. కానీ అంతా బూడిదలో పోసిన పన్నీరులా చేశావు కదే, పన్నీరులా చేశావు. పరువు ప్రతిష్టలే నాకు ప్రాణాలు. ఇప్పుడు నేను ఏం ముఖం పెట్టుకొని పెళ్లి పందిట్లోకి వెళ్ళను. వసై, నువ్వు లేచిపోయి ఈ కన్న తండ్రి గుండెల్లో నిప్పుల వర్షాలు కురిపించావు. ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా చెప్పు. కనీసం నువ్వైనా లేచిపోయి పిల్ల పాపలతో నిండు నూరేళ్ళు జీవించు. కానీ నేను ఏం మొహం పెట్టుకొని ఇక సమాజంలో జీవించగలను? నాకు ఇక మరణమే శరణ్యము. ఈ విషం తాగి చచ్చిపోతాను. అంతకన్నా మార్గం లేదు. ఆపద మొక్కులవాడ, అనాథ రక్షక, వెంకటేశ్వర స్వామి, నన్ను క్షమించు స్వామి. నా కూతురు చేసిన అంటే
చెండాలపు పనికి నేను చచ్చిపోవడం కన్నా మార్గం కనిపించడం లేదు స్వామి, కనిపించడం లేదు. కనీసం పెళ్లిలోని బంధువులందరూ నా శవాన్ని చూసైనా నా కూతురు లేచిపోయిందన్న విషయం మర్చిపోతారు స్వామి. మర్చిపోయేలా నువ్వే నువ్వే చేయాలి స్వామి. మరొక్కసారి నన్ను ఈ మిడిల్ క్లాస్లో పుట్టించకు స్వామి. ఈ మిడిల్ క్లాస్ జీవితాలన్నీ ఇలాగే అర్ధంతరంగా ముగిసిపోతాయి స్వామి, ముగిసిపోతాయి. స్వామి వెంకటేశ్వర, నన్ను నీ పద సన్నిధికి చేర్చుకో స్వామి. వెంకటేశ, ఓం నమో వెంకటేశాయ.